ఫన్నీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తుంటే మధ్యలో నీ గోలేట్రా తుప్పా చదవా. వీడికి ఫ్యాక్షన్ పూలకాలు వచ్చినట్టుకునే చూసారు కదా. ఆడికే అన్ని పూలకాలు వచ్చాయంటే మీకు కూడా నవ్వుల పూలకాలు తెప్పించే మంచి సిరీస్ తోనే మేము ముందుకు వచ్చేసాం. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. అప్పుడు ఏ పాసు లేకుండా డైరెక్ట్ గా మేము చేసే వీడియోలు మీ సెల్లోకి వచ్చేస్తాయి. అదిగది రే నువ్వేనా చెప్తావా? సర్బత్ మోకం వేసుకుని సరబా అని చంపేస్తున్నావు కదరా. సరేలేండి, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దామా? యాక్షన్. రే బాలరెడ్డి ఆపరా. ఎవర్రా అది? నువ్వా? దీని తస్సదియా ఒంటరిగా వచ్చావా? భలే దొరికావరా బోన్లో ఎలకలాగా. దీని తస్సదియా. ఎన్ని గుండెలరా నా గుమ్మంలోకి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నిన్ను పేరు పెట్టి పిలవడానికి 2-3 గుండెలుండాల్సిన అవసరం లేదురా. 4 దానికి దురుదుంటే చాలు. అధిక ప్రసంగి నిన్ను. అరే వీరప్ప, నువ్వు వెళ్ళి అని నా కాళ్ళ దగ్గరికి ఇచ్చుకురారా. సీమ వదిలి వెళ్ళిపోయాడు, సాఫ్ట్ గా సైలెంట్ గా అయిపోయాడు అనుకుంటున్నావేమో. సీమ పొగరు సునామీలా పొంగుతుందిరా ఇంకా నా ఒంట్లో. అమ్మో ఈడేంటి ఇలా కుమ్మిచాడు? మనం సైలెంట్ గా సైడ్ అయిపోతుంది. తస్సదియా రారా మహి. యారా బాలరెడ్డి, ముక్కు కొడతావా? ఇప్పుడు వచ్చి కుట్రా ముక్కు. ఏవరా నోటి నుండి మాటలు రావట్లేదు? భయంతో బెంబెరెక్కిపోయావా? ఏమనుకుంటున్నారా మా అంకుల్ అంటే? జాంబవంతుల్లా కనిపించే హనుమంతుడురా. ఏట్రా లుక్? దించు దించు, ముక్కు కుట్టేగల నీకు. దేవి, నా మాట విని ఇప్పటికైనా నాతో పాటు వచ్చేయి. ఏవండి దేవి? ఓడి అమ్మ, ఈడేంటి ఎంత మూర్ఖుల్లా ఉన్నాడు? ఆయన ఈ పీకల మీద కత్తులు పెట్టుకుని బెదిరించుకునే ఫ్యాంటసీలు ఏంటో నాకేం అర్థం కావట్లేదురా బాబు. నీ ఇంటికి ఇల్లాలుగా పంపే కన్నా ఈ ఇంట్లో దీపం మార్పేస్తారా? బాలరెడ్డి, మర్యాదగా నా మాట విని కత్తి కిందకి దించు. ఎందురా నీ మాట నేటిది? నా ఇంటికొచ్చి నాకే ధమ్కి ఇస్తావా? యావండి అన్నయ్య, ఆపమని చెప్పండి అన్నయ్య. చనిపోయేటట్టున్నాడు అతను. చావనీయవే, నాకు కావాల్సింది కూడా అదే. నా పగ పూర్తిగా చల్లారే రోజు వచ్చింది. ఒరే మహి, అలా చూస్తున్నావేంట్రా? పదరా అంకుల్ కి సాయం చేద్దాం. ఆడలా కింద చితకొడుతున్నా కూడా వెళ్ళి సాయం చేద్దాం అన్నావు చూడు. నీ జాలిగుండికి జోహార్లరా ఎలక. పద. వీడికి కన్ను కనిపించదు కాబట్టి అటువైపు నుండి వెళ్ళి దాడి చేద్దాం. వీరప్ప, నీకు ఒక్కనే కదప్ప కనబడుతుంది. మరి కర్రలా క్యాచ్ పెట్టావు. ఇది సీమ స్టైల్ రా సన్నం. మీకు నాకు 2 కళ్ళు కనబడతాయి. ఏందిరా తూచు? నీ బొచ్చు పీకేకపోతే చూడు. రేయ్ వదిలేరా, పాపం పిల్లాడరా. భగవంతుడా కాపాడవయ్యా. ఏం దేవుడే, ఈ బాలరెడ్డి ఎదురుగా నిల్చోవాలంటే ఆ దేవుడికి కూడా భయమే. గుద్దై తాత గుద్దై, గేట్లు గాల్లోకి ఎగరాలా. ఒరే ఈరప్ప, కొట్టి సంపేరా. ఈ ఆల కొండారెడ్డి కొంపలో కనీసం 4 కట్టెలైనా కాలాలా. మనవడా, అందుకోరా కత్తి. ఏంది బాలరెడ్డి, నా కోడలు కొంగు చాటును దాక్కున్నా భయం వేస్తుందేంటి? భయపడే బాడీ కాదురా బాలరెడ్డిది. కయ్యానికి కత్తి దూవుతుండావు కదా. దారా చూసుకుందాము, నీ పెతాపము నా పెతాపము. దా 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 దా. కొట్టరామని ఈ రోజు ఆడు దుమ్ములు ఎరగొట్టాగా మనం ఇంటికెళ్ళి దుమ్ములు పండుగ చేసుకోవాలి. నా ముక్కెలా చేశాడో చూడరామని.
బలాన్ని బలగాన్ని పరువుని ప్రతిష్టని అబ్బా కొడుకులిద్దరూ కలిసి పాతాళానికి తొక్కేశారు కదరా. ఇంకేం ఆలోచిస్తున్నావు బాలరెడ్డి? ఇప్పటికైనా నీ ఓటమి నొప్పుకొని మర్యాదగా నా కోడల పిల్లని మా చేతిలో పెట్టు. నీ దగ్గర ఉన్న ఆ ప్రాణాలైనా దక్కుతాయి నీకు. ఇప్పటికైనా పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి చేయి కలుపు బాలరెడ్డి. నా చేతినైనా నరికేసుకుంటానేవో గాని నీ కుటుంబంతో చెయ్యి కలపడమా? అది నేను సచ్చినాక కూడా జరగదురా కొండారెడ్డి. ఊరుకో తాత, చెవిటోడు ముందు శంఖం ఉదయం లాభం చెప్పండి. ఆడు మాడు గాని పదండి, అమ్మని తీసుకుని పోదాం. కరెక్ట్ గా చెప్పావరా మా. మధ్యాహ్నం మటన్ బిర్యానీ తింటున్నప్పుడు కూడా ఇంతే, పగా పగా అని ఏగలాగా చెవి దగ్గర ఒకటే గోల. పశుపతి గడి ప్రేతాత్మ కన్నా పరమ నికృష్టుడు రైడు. వీలైతే ప్రేమిద్దాం అంకుల్, పోయేదేముంది, మహా అయితే 3 అక్షరాలు, కానీ తిరిగి వస్తే మహాసముద్రం అంత వస్తుంది కదా. కొవ్వు కూరుకుపోయిన బాడీ రాడిది. నువ్వు ఎంత లవ్ గురించి చెప్పినాడికి అర్థం కాదు. అమ్మా ఇకేం ఆలోచించుకుంటూ వచ్చి వెళ్ళిపోదాం. పదరా, మా ఆయన ఎక్కడుంటే అదే నా పుట్టినిల్లు, నా మెట్టినిల్లు. అన్నా, వెళ్లే ముందు ఒక్క మాట, పగతో చూస్తే స్వర్గం కూడా శ్మశానంలా కనబడతాది. అదే ఒక్కసారి ప్రేమతో చూడు, ప్రతిదీ స్వర్గంలా కనబడతాది. నీ చెల్లెలిగా ఇంతకన్నా నా దగ్గర చెప్పేది ఇంకా ఏమీ లేదు. వెళ్తా అన్నా, నువ్వు మనిషిగా మారిన రోజు మళ్ళా కలుస్తా.